జై శ్రీరామ్ శ్రీమాత్రి నమః. ఇందూరులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క వ్యూవర్ చూస్తున్నారు. సో యాదగిరి బాగ్లో ఉన్నాం. అమ్మవారిని చూడుర్రి ఎంత ఉగ్రరూపంగా ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలా. ఇక్కడ గురుస్వాములు ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అవతారంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఫైనల్ గా 11th ఇయర్ ఇది. 11th ఇయర్ అయితే అమ్మవారిని ఉమ్మర్కేడ్ నుంచి తెచ్చారు. మహారాష్ట్రలోని ఉమ్మర్కేడ్ నుంచి తీసుకొని రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. అన్న జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. 11th ఇయర్ ఇలా ఇందూరు ప్రజలకి అమ్మవారి సినిమా చూపిస్తున్నారు మీరు నిజంగా. సో ఎట్లా అనిపించింది, అసలు ఎప్పుడు ప్లాన్ చేశారు అన్న ఇదంతా? అన్న ఇది లాస్ట్ ఇయర్ దివాళీకి ప్లాన్ చేసినాం అన్న. దివాళీకి ప్లాన్ చేసినాం ఏంటంటే చాలా మందికి అడిగినమ్మా ఈ విగ్రహం పెట్టచ్చా పెట్టరాదా అని. పెట్టచ్చా చాలా మంది నెగిటివ్ థాట్స్ వచ్చినాయి. కొందరు గురుస్వాములకు అడిగితే వాళ్ళు పెట్టచ్చు, దానికి తగ్గ కొన్ని నియమాలు నిబంధనలు పాటించాల్సి వస్తుంది. దాన్ని మీరు తట్టుకోవాలా అంటే పెట్టండి, చేసి చూడండి అన్నారు. సరే మాతో అవుతుంది, మేము ప్రయత్నిస్తాము అని గట్టిగా ఫిక్స్ అయినా తీసుకొచ్చినాము. ఇప్పుడు 5th డే. ఇన్ని రోజుల వరకు ఎవరికి ఏ హాని జరగలేదు, ఎవరికి ఏం కాలేదు, అంతా శాంతితో అంతా బాగా జరిగిందా. అమ్మ ఎవరికైనా అమ్మనే. సో అంత పిల్లలం కాబట్టి అమ్మ మననెందుకు భయపెట్టిస్తుంది, మననెందుకు బాధ పెడుతుంది. ఇది చెప్పే వాళ్ళు చాలా ఏంటంటే పెట్టద్దు, అది ఒకటి ఉగ్ర రూపాలు తీసుకురాదు, శాంతి రూపాలే అని. ప్రతి ఒక్కటికి నాకు తెలిసి నేను అనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క అవతారం మన హిందూ ధర్మము ప్రతి ఒక్కరికి మనం చూపించాలి అన్న ఒక సంకల్పంతో ఒక ముందుకు స్టెప్ వేస్తా వస్తున్నాం. ఈ ఇయర్ నుంచి ఇలానే స్టార్ట్ అవుతా ఉంటదని అందరు ఆశీస్సులు ఉండాలని ఆల్రెడీ వచ్చినాయి కదా మీకు ఆల్రెడీ. సో ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి అంటే ఇయర్ 5th డే. సో రేపటి నుంచి ఈ 6 days ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే 11 days ఈ 6 days ఎలా ఉండబోతుంది అంటే చెప్పడానికి కూడా రాదు. కానీ అలా ప్రయత్నంలో అయితే మేము అయితే ఉన్నామా. రోజు ఒక అలంకరణ తోటి ఇన్ని రోజులు అనుకున్నాం ఏంటంటే ఈ మాతను ఇలాగే ఉంచుతామని ఒకటి. ఇది నైట్ నుంచి ఒకటి అందరం కూర్చుండి ఒకటి కమిటీగా ఫిక్స్ అయింది ఏంటంటే రియల్ నుంచి డైలీ ఒక అవతారం చేంజ్ చేస్తా ఉందామా, రోజు ఒక లుక్ అవతారం అలంకరిస్తా ఉందామని ఒక ప్లాన్ తోటి ఉన్నామా. దాంతో పాటు అన్న ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఖచ్చితంగా ప్రతి హిందూ బంధువు దగ్గరికి పోవాలా. సో అమ్మవారి అవతారంలో దేవి శరన్నవరాత్రుల్లో మనం ఎట్లా పూజిస్తాం అమ్మవారిని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా పూజిస్తా ఉంటాం. సో మన సంస్కృతి సాంప్రదాయాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది మరవద్దు. ఎందుకంటే 9 రోజుల్లో మనం ఎంత ఇప్పుడు ఇలా మన అమ్మ స్వాములను చూస్తే, మన అక్క స్వాములను చూస్తే చాలా అసలు దేవతలను చూసినట్టు. కనిపించని దేవుడు ఎక్కడ ఉంటారు కానీ అమ్మవారు, మనకు కనిపించే దేవతలు వీలే. సో ఇదే కట్టు బొట్టు అనేది ఖచ్చితంగా ఇది కొనసాగాల. సో ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతికి మనం అలవాటు పడతాం. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా మన సాంప్రదాయాల్లో వాళ్ళు ఇలా కట్టు బొట్టు పెట్టుకుని ఇలా ప్రతి ఒక్కరు మన రిలీజన్ కి అట్రాక్ట్ అవుతున్నారు. సో దీని గురించి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన హిందూ బంధువులకి? ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఏంటంటే మార్నింగ్ తల్లిదండ్రి సేవ చేసుకోవాలా, దైవ భక్తికి మర్చిపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇంకొకటి మనం ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి అవేర్ అయినారు. చాలా మంది ఇలా మన గోమాతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే 3 కోటి దేవతలు కొలువున్న ఏకైక దేవతలానే మనం చెప్పుకోవాలి, దేవతనే. సో ఆ గో విషయంలో కూడా ఆ గో సంతతిని మనం కాపాడుకోవాలా. సో దాని గురించి కూడా ఇప్పటిదాకా జరిగిన దాంట్లో అన్న గోమాతలో మేము ఇక్కడ కట్టించిన ఉందరన్న వాళ్ళు ఇప్పుడు మా వినాయక నగర్ యూత్ మొత్తం అక్కడికి వెళ్ళాల్సి ఉంటది. అక్కడ వెళ్ళి దాన్ని విడిపించుకొని తీసుకొని వెళ్ళినాం. గోశాలకు కూడా తీసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మాకు ఎక్కువ రోడ్డు మీద కానీ ఎక్కడన్నా గోమాతలు కనబడ్డా కానీ దాన్ని తీసుకొని సంరక్షణ ప్లేస్ లో మనం ఉంచుతున్నామా. దానికి విరుద్ధంగా ఏది జరిగినా కానీ మేము అందరం దాన్ని ముందుండి దాన్ని ఆపే పరిస్థితి మన దగ్గర ఉంటుంది. దాంతో పాటు ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలు, దాంతో పాటు తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీలో మనం ఇలా భాగస్వామ్యమై ఉన్నాం. ఇలా దేవాలయాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ 1 year లో ఎన్నో విధ్వంసాలను చూసినాం. ఇలా అమ్మవారి దేవాలయాల్ని కూల్చేస్తున్నారు, రాత్రి కూల్చేస్తా ఉన్నారు. దాంతో పాటు నాశనం కూడా అయిపోతున్నారు. కూల్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్లాంటి థాట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాశనం అయిపోతున్నారు రియల్లీ. సో మన దేవి దేవతల విగ్రహాలు కావచ్చు, టెంపుల్స్ ని మనం కాపాడుకోవాలా. సో దీని గురించి కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకి చెప్పాలా. దాంతో పాటు మీరు ఎంతమంది ఉన్నారు మీ యూత్ లో
మన కమిటీలో ఎంత మంది ఉన్నారు మొత్తం స్వాములు? 20 మంది 20 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఎంత మంది గోరక్ష చేస్తారు? అందరు చేస్తారు, అందరూ ప్రతి ఒక్క స్వామి చేస్తారు. ఇలా జరిగింది అని ఒక చిన్న మెసేజ్ వచ్చిందని 10 నిమిషాలలో అక్కడికి 20 మంది వచ్చేస్తారు. ఏడికన్నా అడిగి తెగించడానికి రెడీ ఉంటాం. అయినా మన హిందూ ధర్మం కాపాడడానికి ఏడికన్నా ప్రాణాలు ఇయ్యడానికైనా తీయడానికైనా రెడీ. ఒకేసారి వస్తాం, ఒకేసారి పోతాం, ఏదైనా సాధించి పోవాలి అంతే. అందరి మనసులో ఉండి పోవాలన్నది ఒకటి కోరిక. రైట్ అన్న. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఇందూరులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవం జరుగుతా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క వ్యూవర్ చూస్తున్నారు. సో యాదగిరి బాగ్ లో ఉన్నాం. అమ్మవారిని చూడుర్రి ఎంత ఉగ్రరూపంగా ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలా. ఇక్కడ గురుస్వాములు ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అవతారంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఫైనల్ గా 11th ఇయర్ ఇది. 11th ఇయర్ అయితే అమ్మవారిని ఉమ్మర్ఖేడ్ నుంచి తెచ్చారు. మహారాష్ట్రలోని ఉమ్మర్ఖేడ్ నుంచి తీసుకొని రావడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. 11th ఇయర్ ఇలా ఇందూరు ప్రజలకి అమ్మవారి సినిమా చూపిస్తున్నారు మీరు నిజంగా. సో ఎట్లా అనిపించింది, అసలు ఎప్పుడు ప్లాన్ చేశారు అన్న ఇదంతా? అన్న ఇది లాస్ట్ ఇయర్ దివాళీకి ప్లాన్ చేసినాం అన్న. దివాళీకి ప్లాన్ చేసినాం ఏంటంటే చాలా మందికి అడిగినామా ఈ విగ్రహం పెట్టచ్చా పెట్టరాదా అని. పెట్టచ్చా చాలా మంది నెగిటివ్ థాట్స్ వచ్చినాయి. కొందరు గురుస్వాములకు అడిగితే వాళ్ళు పెట్టచ్చు, దానికి తగ్గ కొన్ని నియమాలు నిబంధనలు పాటించాల్సి వస్తుంది. దాన్ని మీరు తట్టుకోవాలా అంటే పెట్టండి, చేసి చూడండి అన్నారు. సరే మాతో అవుతుంది, మేము ప్రయత్నిస్తాము అని గట్టిగా ఫిక్స్ అయినా తీసుకొచ్చినాము. ఇప్పుడు 5th డే. ఇన్ని రోజుల వరకు ఎవరికి ఏ హాని జరగలేదు, ఎవరికి ఏం కాలేదు, అంతా శాంతితో అంత బాగా జరిగింది. అమ్మ ఎవరికైనా అమ్మనే. సో అంత పిల్లలం కాబట్టి అమ్మ మననెందుకు భయపెట్టిస్తుంది, మననెందుకు బాధ పెడుతుంది. ఇది చెప్పే వాళ్ళు చాలా ఏందంటే పెట్టద్దు, అది ఒకటి ఉగ్ర రూపాలు తీసుకురాదు, శాంతి రూపాలే అని. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి నేను అనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క అవతారం మన హిందూ ధర్మము ప్రతి ఒక్కరికి మనం చూపించాలి అన్న ఒక సంకల్పంతో ఒక ముందుకు స్టెప్ వేస్తా వస్తున్నాం. ఈ ఇయర్ నుంచి ఇలానే స్టార్ట్ అవుతా ఉంటదని అందరు ఆశీస్సులు ఉండాలని ఆల్రెడీ వచ్చినాయి కదా మీకు ఆల్రెడీ. సో ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి అంటే ఇయర్ 5th డే. సో రేపటి నుంచి ఈ 6 days ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే 11 days కదా. ఈ 6 days ఎలా ఉండబోతుంది అంటే చెప్పడానికి కూడా రాదు. కానీ అలా ప్రయత్నంలో అయితే మేము అయితే ఉన్నామా. రోజు ఒక అలంకరణ తోటి ఇన్ని రోజులు అనుకున్నాం ఏంటంటే ఈ మాతను ఇలాగే ఉంచుతామని ఒకటి. ఇది నైట్ నుంచి ఒకటి అందరం కూర్చుండి ఒకటి కమిటీగా ఫిక్స్ అయింది ఏంటంటే రియల్ నుంచి డైలీ ఒక అవతారం చేంజ్ చేస్తా ఉందామా, రోజు ఒక లుక్ అవతారం అలంకరిస్తా ఉందామని ఒక ప్లాన్ తోటి ఉన్నామా. దాంతో పాటు అన్న ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఖచ్చితంగా ప్రతి హిందూ బంధువు దగ్గరికి పోవాలా. సో అమ్మవారి అవతారంలో దేవి శరన్నవరాత్రుల్లో మనం ఎట్లా పూజిస్తాం అమ్మవారిని? ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా పూజిస్తా ఉంటాం. సో మన సంస్కృతి సాంప్రదాయాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది మరవద్దు. ఎందుకంటే 9 రోజుల్లో మనం ఎంత ఇప్పుడు ఇలా మన అమ్మ స్వాములను చూస్తే, మన అక్క స్వాములను చూస్తే చాలా అసలు దేవతలను చూసినట్టు. కనిపించని దేవుడు ఎక్కడ ఉంటారు కానీ అమ్మవారు, మన కనిపించే దేవతలు వీలే. సో ఇదే కట్టుబొట్టు అనేది ఖచ్చితంగా ఇది కొనసాగాల. సో ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతికి మనం అలవాటు పడతాం. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా మన సాంప్రదాయాల్లో వాళ్ళు ఇలా కట్టుబొట్టు పెట్టుకుని ఇలా ప్రతి ఒక్కరు మన రిలీజన్ కి అట్రాక్ట్ అవుతున్నారు. సో దీని గురించి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన హిందూ బంధువులకి? ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఏంటంటే మార్నింగ్ తల్లిదండ్రి సేవ చేసుకోవాలా, దైవ భక్తికి మర్చిపోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇంకొకటి మనం ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి అవేర్ అయినారు. చాలా మంది ఇలా మన గోమాతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే 3 దేవతలు కొలువున్న ఏకైక దేవతలా అని మనం చెప్పుకోవాలి, దేవతనే. సో ఆ గో విషయంలో కూడా ఆ గో సంతతిని మనం కాపాడుకోవాలా. సో దాని గురించి కూడా ఇప్పటిదాకా జరిగిన దాంట్లో అన్న గోమాతలో మేము ఇక్కడ కట్టించిన ఉందరన్న వాళ్ళు ఇప్పుడు మా వినాయక నగర్ యూత్ మొత్తం అక్కడికి వెళ్ళాల్సి ఉంటది. అక్కడ వెళ్ళి దాన్ని విడిపించుకొని తీసుకొని వెళ్ళినాం. గోశాలకు కూడా తీసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మాకు ఎక్కువ రోడ్డు మీద కానీ ఎక్కడన్నా గోమాతలు కనబడ్డా కానీ దాన్ని తీసుకొని సంరక్షణ ప్లేస్ లో మనం ఉంచుతున్నామా. దానికి విరుద్ధంగా ఏది జరిగినా గానీ మేము అందరం దాన్ని ముందుండి దాన్ని ఆపే పరిస్థితి మన దగ్గర ఉంటుంది. దాంతో పాటు ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలు, దాంతో పాటు తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీలో మనం ఇలా భాగస్వామ్యమై ఉన్నాం. ఇలా దేవాలయాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ 1 year లో
ఎన్నో విధ్వంసాలను చూసినాం. ఇలా అమ్మవారి దేవాలయాల్ని కూల్చేస్తున్నారు, రాత్రి కూల్చేస్తా ఉన్నారు. దాంతో పాటు నాశనం కూడా అయిపోతున్నారు. కూల్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్లాంటి థాట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాశనం అయిపోతున్నారు రియల్లీ. సో మన దేవి దేవతల విగ్రహాలు కావచ్చు, టెంపుల్స్ ని మనం కాపాడుకోవాలా. సో దీని గురించి కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకి చెప్పాలా. దాంతో పాటు మీరు ఎంతమంది ఉన్నారు మీ యూత్ లో, మన కమిటీలో ఎంతమంది ఉన్నారు మొత్తం స్వాములు? 20 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఎంతమంది గోరక్ష చేస్తారు? అందరు చేస్తారు, అందరూ ప్రతి ఒక్క స్వామి చేస్తారు. ఇలా జరిగింది అని ఒక చిన్న మెసేజ్ వచ్చిందని 10 నిమిషాలలో అక్కడికి 20 మంది వచ్చేస్తారు. ఏడికన్నా అడిగి తెగించడానికి రెడీ ఉంటాం. అయినా మన హిందూ ధర్మం కాపాడడానికి ఏడికన్నా, ప్రాణాలు ఇయ్యడానికైనా తీయడానికైనా రెడీ. ఒకేసారి వస్తాం, ఒకేసారి పోతాం, ఏదైనా సాధించే పోవాలి అంతే. అందరి మనసులో ఉండి పోవాలన్నది ఒకటి కోరిక. రైట్ అన్న. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.